ఇది చూడండి. ఆ వాణిరాణి సీరియల్లో వాణి ఒక చీర కట్టుకొస్తుంది. వసంతి ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. టీవీలో చూశాను, చాలా సంతోషం. నా స్టూడెంట్ అందరికి చెప్పి నేను టైడ్ అయిపోయాను. మీరు టైడ్ అయిపోయారా? ఇదిగో చెప్తే ఎవరు నమ్మరు. మన ఇద్దరు ఒక ఫోటో తీసుకుందామా? ఒక ఫోటో తీసి పెట్టమా? థ్యాంక్ యూ. ఎవరనుకున్నావు? నా కోడలు. మీరు వసంతి మేడం కదూ? అవును మ్యామ్, మీతో కలిసి మేము కూడా ఒక ఫోటో తీసుకోవచ్చా ప్లీజ్? థ్యాంక్స్. హే దీపా, ఇట్లా వెళ్ళు. నా కోడలు. కంగ్రాట్స్ మ్యామ్. మీ డాటర్ ఏమడిగారు? ఫోటో చూపించు. అది సస్పెన్స్, సెక్యూరిటీ రీజన్స్. ఎవరేవిడ గంట సేపటి నుంచి ఉన్న చీరలని కింద పడేసి ఫోటోలు తీసుకుంటుంది? తెలుసమ్మా, షాపులో కుర్రాన్ని పిలవండి. అయ్యా, ఆవిడ నాకు తెలిసినావిడే. ప్రెసిడెంట్ ఆవిడ కలవాలని పిలిపించారంట. పేపర్లోనూ టీవీలోనూ వచ్చిందిగా. అలాగా? అవునయ్యా. గొప్ప వ్యవహారం. సరే, ఫోటోలేగా తీసుకుని పర్లేదు. హలో వసంతి. గిరిజ, ఎక్కడున్నా? ఆఫీస్ క్యాంటీన్కి వెళ్తున్నాను. నీకేంటమ్మా లీవ్ పెట్టి జాలీగా ఉన్నావు? అది సరే, ఆ పిడత మొహంది ఎక్కడుంది? ఎవరు రాణా? క్యాంటీన్కే వెళ్ళినట్టుంది. నువ్వు వెంటనే అక్కడికెళ్ళు. దేనికే? త్వరగా వెళ్ళు. తన ముందు నేను ప్రెసిడెంట్ ని మీట్ అవుతున్న మ్యాటర్ గురించి మాట్లాడు. ఓ ఓకే ఓకే. ఆ వసంతి, చెప్పు, ఏం కలర్? అయ్యో, ప్రెసిడెంట్ మ్యాటర్ మాట్లాడు. ప్రెసిడెంటే మాట్లాడారా? అయ్యో, కుటుంబంతో పాటు లంచా? అదృష్టవంతురాలువే. కుళ్ళు కొంచెం చావాలి. ఇరగది కొట్టావే ఛాన్సు. ఒకే రోజు గవర్నర్ ని మీట్ అవుతున్నావు, ప్రెసిడెంట్ ని మీట్ అవుతున్నావు. తప్పకుండా ఈ ఏడాది జూనియర్ సూపరింటెండెంట్ గా ప్రమోట్ అయిపోతావు. నన్ను మైండ్ లో ఉంచుకోవే. నువ్వు మరీ ఇలా మోసేస్తే నీ పొగడ్తలకి నేనే పోయేట్టున్నా. దాని పాటికి రక్త కన్నీరు పార్ట్ 2 చూపిస్తుంటుంది. నేను మిస్ అయిపోతున్నానే. ఏంటి, ఇంటి చుట్టూ పోలీసులున్నారా? ఇక మోసింది చాలే. ఈ మంత్ శాలరీ రాగానే నీకు మినిమం గొలుసు గ్యారంటీ. ఏంటి? గవర్నర్ తో మీటింగ్ ఫ్రైడేనే, ఎందుకంటే ప్రెసిడెంట్ మీటింగ్ థర్స్డే అయిపోయాక డిన్నర్ ఉంటుంది. ఈనాడులో హాఫ్ పేజ్ ఆర్టికల్ వచ్చిందిగా, మీరు చదవలా? నేను ఎప్పటిలాగా సింపుల్ గానే ఉన్నాను. ఇప్పుడు కూడా బస్ లోనే ట్రావెల్ చేస్తున్నాను. కూర్చోండి. పర్లేదు మ్యామ్, ప్లీజ్ కూర్చోండి. ఓకే. హలో గిరిజ, నేను ఇంకా ప్రెసిడెంట్ ని మీట్ అవ్వలేదు. ఇప్పుడే హడావుడి ఎక్కువైంది. మీటింగ్ అయిన తర్వాత పేపర్ టీవీలో ఫోటోలతో మొత్తం న్యూస్ వస్తుంది. అప్పటి నుంచి మనకు బ్లాక్ క్యాట్ ప్రొటెక్షనే. సార్, టైం అవుతుంది, త్వరగా రమ్మనండి. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా రా. నీకు దండం పెడతానే, టెన్షన్ గా ఉంది. ఇప్పుడైనా చెప్పవే. నా కడుపులో ఉన్నప్పుడే నాకు కూతురుగా ఉన్నావు. ఏ నిమిషాన్ని బయటకు వచ్చావు మీ నాన్న కొడుకయ్యావు. చివరి దాకా అస్సలు మారకు. నమస్తే అక్క. 1 minute. 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 1 minute.
6:30 sharp for security check. Thank you. ఏమి హోటలో ఏమిటో ఫ్రిడ్జ్ లో పాలనే పెడతారు, వీళ్ళు మనల్ని తీసుకొచ్చి పెట్టారు. వణికిపోయి చస్తున్నాను. బెల్లం జీడీలు ఆవకాయ ఊరగాయ అంటే నాకు ప్రాణం అని ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు పేపర్లో చదివాను. నేనిచ్చానని చెప్పి ఆయనకి ఇవ్వు. మ్యామ్, we are moving. We should go. Just now she started. Over. ఆ ఏరియాను ఫుల్గా బ్లాక్ చేయండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్. ప్రెసిడెంట్ ఏ మూడ్లో ఉంటారో తెలియదు, సో మాట్లాడాల్సింది క్లుప్తంగా మాట్లాడండి. ఇదేమిటిది? బెల్లం జీడీలో ప్రెసిడెంట్కి ఇమ్మని అత్త ఇచ్చారు. ప్లీజ్. What is this? ఆవకాయ పిక్కల్ ఫర్ ద ప్రెసిడెంట్. This? బెల్లం జీడీలో What? స్వీట్ ఫర్ ద ప్రెసిడెంట్. No, these are not allowed inside the hall. Give it to me. Raise your hands. Please. అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లో ఫుల్గా బ్యారికేడ్స్. ఎస్ సార్. Here. User term started. Copied. Ma'am, I told you to switch off your mobile. సారీ, ఐ ఫర్గాట్. You want me to hold it for you, ma'am? నో పర్వాలేదు. Yeah, copy. President will be here in a minute. Stand up, ma'am. Step forward. Ma'am, here. Yeah, copied. Namaste. Sir, get a doctor. Please attend to her immediately. Don't worry about Yes, me. immediate medical assistance required. ఆకాశవాణి విశాఖపట్నం వార్తలు చదువుతున్నది రామ్ ప్రసాద్. నిన్న రాష్ట్రపతి పిలుపు మేరకు తాజ్ హోటల్లో వారిని కలుసుకోవడానికి వెళ్లిన శ్రీమతి వసంతి రామ్ ప్రసాద్ భేటీ సమయంలో అధిక రక్తపోటు కారణంగా స్పృహ తప్పి పడిపోయారు. తాళి కట్టించుకున్న తర్వాత ఇప్పుడే తల వంచుతున్నావు అనుకుంటా. ఊరుకు ముస్లిం. ముసుగేసుకుంటే మొహాన్ని మాత్రమే దాచగలవు. నీ న్యూస్ టీవీ రేడియో అన్నిట్లోనూ వచ్చిందిగా. పొరుగు తీకు. మరి నువ్వు చేసిన పనికి సన్మానం చేయమంటావా? ఏయ్, వచ్చే షాపింగ్. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. కలెక్టర్ ఆఫీస్ పక్కనేగా ఉంది, నడిచెళ్తే 2 నిమిషాలు పట్టుద్ది. నా కాలికి దెబ్బ తగిలిందండి, కొంచెం డ్రాప్ చేయండి. సరే కూర్చోండి. ఏమ్మా, మైకు వచ్చి కింద పడిపోతే తల కదా దెబ్బ తగలాలి, కాలుకు దెబ్బలా తగులుద్ది. తీసుకో.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏ గిరిజా, ఏయ్ ఇక్కడేం చేస్తున్నావే? అక్కడ అందరూ నన్ను మోసేయడానికి రెడీ అయ్యారా? లేదని అబద్ధం చెప్పను. దేవుడా, నేను బుక్ అయిపోయాను. సరే ఇంతకీ ఏమైంది? ఏం చెప్పమంటావే? ఏదో హత్య చేసిన వాడిని అరెస్ట్ చేసినట్టు ముందు రోజు నన్ను తీసుకెళ్లిపోయారు. మా అత్తగారి వేషాలకి లిమిట్ లేకుండా పోతుంది. ప్రెసిడెంట్ కి ఎవరైనా బెల్లం చెడీలు ఇస్తారా చెప్పు? నేనేదో తీవ్రవాది అయినట్టు బెల్లం చెడీల్ని బాంబులున్నట్టు చెక్ చేశారు. తర్వాత 4 రాక్షసులు వచ్చారు. కూర్చో, నిల్చో, కదలకు, ఊపిరి కూడా తీసుకుని కూడా టార్చర్ పెట్టారు. కంప్లీట్ సైలెన్స్. సడన్ గా ఒకటి వచ్చి భూకంపం వచ్చినట్టు ప్రెసిడెంట్ వస్తున్నారు, వెంటనే ముందుకు రా, వెనకాల నన్ను ఫుట్బాల్ ఆడేశారు. అలీబాబా ద్వారం తెరుచుకుంది. ఉన్నోళ్ళు సరిపోదన్నట్టు ఇంకో 10-15 రాక్షసులు వచ్చి నా ముందు నుంచున్నారు. నాకు లైట్ గా కళ్ళు తిరిగాయి. పాపం మా ప్రెసిడెంట్ కి ఏమైందో తెలియదు. కానీ నిన్ను చివరిగా చూసినప్పుడు మా ప్రెసిడెంట్ మసాగ్గా కనిపించారు. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్. ఈ టైప్ లో చేస్తే ఎవరైనా సరే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇండియన్ హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం అని మృదులా చెప్పింది. సరేరా వెళ్దాం. ఒక సిగ్గుగా ఉంది. సిగ్గుపడితే ఎవరు జీతం ఇవ్వరమ్మా. అలా సిగ్గుపడుతూ వచ్చి చూసావా? తమాషాకే. అవును, నీకు ఫేస్బుక్ లో అకౌంట్ లేదు కదూ? లేదే. అయితే నీ ప్రాణాలకేం ప్రమాదం లేదురా. సైన్ చేసిరా. మరి 174/18 అదేమైంది? అదెక్కడయ్యా? సిస్టర్, ఇదిగో ఇక్కడ ఈ నెంబర్ చూడవయ్యా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మరి ఇక్కడ వేరే సర్వే నంబర్ ఉందయ్యా. ఇది చూడు, ఇది 136 కదా. డిఎంఓ ఆఫీసు నుంచి సర్క్యులర్ వచ్చింది. ఇకపై అన్ని ఆఫీసులోనూ ఎమర్జెన్సీ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్ని ఉంచాలని చెప్పారు. ఎందుకు అలా అని ప్రెసిడెంట్ గారే అన్నారు. యూట్యూబ్ లో కూడా వచ్చింది. వీక్ గా ఉన్నవారు సిగ్గుపడకుండా హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్ అని. ఆయన ఈ దేశానికి మొదటి పౌరుడు, వయసులో పెద్దవారు. ఆయన కాళ్ళ మీద పట్టడంలో తప్పులేదే, కానీ అక్కడే పడుకుని పోవడం తప్పు. మరి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తమిళనాడులో చిన్న పులేమ కాళ్ళ మీద పడ్డారు. ఎందుకో యూట్యూబ్ లో మీరే చూడండి. చూసి ఫేస్బుక్ లో షేర్ చేయండి. మధ్యాహ్నం భోజనం అయ్యాక మీ సీట్లలో సొమ్మసిలేగా పడుంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ కాదు, అంబులెన్స్ కు ఫోన్ చేస్తే సరిపోతుంది.